హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో చాలా రోజుల తర్వాత అండ్ మన ఛానల్ యొక్క సబ్స్క్రైబర్స్ రిక్వెస్ట్ కోసం టీసీఎస్ ఎన్క్యూటీ యొక్క ఫుల్ అప్లికేషన్ ఫామ్ని మనం ఎలా ఫిల్ చేయాలి అండ్ ఫుల్ ప్రాసెస్ని అండ్ టీసీఎస్ ఎన్క్యూటీ గురించి మనం ఈ వీడియోలో చూడబోతున్నాం ఫ్రెండ్స్. సో ఫస్ట్గా మనం ప్రతి ఒక్క వీడియో మన ఛానల్లో ఏ విధంగా అప్లోడ్ అవుతుందో మీ అందరికీ తెలిసిందే. సో ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో కూడా. సో ఫస్ట్ టీసీఎస్ ఎన్క్యూటీ మీన్స్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నేషనల్ క్వాలిఫైడ్ టెస్ట్. అండ్ ప్రీవియస్ ఇయర్స్గా జరుగుతున్న టీసీఎస్ ఎన్క్యూటీ ఎగ్జామ్కి ఈ ఇయర్ జరుగుతున్న టీసీఎస్ ఎన్క్యూటీ ఎగ్జామ్కి కొంత డిఫరెన్స్ అనేది ఉంది ఫ్రెండ్స్. సో మనం బాగా గమనించినట్టయితే కరోనా టైం వల్ల చాలా అప్లికేషన్ ప్రాసెస్లో కానీ చాలా యూనివర్సిటీస్ చాలా మార్పులు అనేది జరుగుతూ ఉంది. సో ఆ విధంగానే టీసీఎస్ వాళ్ళు కూడా ఎన్క్యూటీ ఎగ్జామ్కి కొన్ని మార్ప్స్ అనేది చేశారు. సో అదేంటంటే టీసీఎస్ ఎన్క్యూటీ ఇప్పుడు 2 స్టెప్ రిజిస్ట్రేషన్. సో ఫస్ట్ స్టెప్లో ఏంటంటే టీసీఎస్ నార్మల్ ఎన్క్యూటీ ఎగ్జామ్కి మనం అప్లై చేస్తున్నాం. అండ్ సెకండ్ స్టెప్లో నెక్స్ట్ స్టెప్ పోర్టల్ ద్వారా ఆన్లైన్ క్యాంపస్ హైరింగ్ ప్రోగ్రామ్కి మనం అప్లై చేయబోతున్నాం. ఈ రెండు కంబైన్డ్గా ఈ ఇయర్ నుంచి మనకు చేస్తున్నారు ఫ్రెండ్స్. సో మనం ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ మనం వెళ్ళేటప్పుడు మనం దీని గురించి మాట్లాడుకుందాం. సో ముందుగా టీసీఎస్ కెరీర్స్ అని టైప్ చేయండి. సో టీసీఎస్ కెరీర్స్లో ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకోండి. నేను మీకు డైరెక్ట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్, మీరు అందులో నుంచి కూడా డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మన కంట్రీస్, మన రీజియన్, సో ఇండియా, ఓకే, ఇది వచ్చింది కింద లింక్ ఇస్తాను. సో మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఫ్రెండ్స్. సో ఇందులో మీరు ఫస్ట్ చేయాల్సిన ప్రాసెస్ ఏంటంటే రిజిస్టర్ నౌ. సో యాక్చువల్గా రిజిస్టర్ నౌ అనేది వెంటనే అవ్వదు ఫ్రెండ్స్. మీకు టీసీఎస్ ఐఆర్లో అకౌంట్ ఉంటేనే మీరు రిజిస్టర్ నౌ చేయగలరు. సో మీరు ఇప్పుడు రిజిస్టర్ నౌ మీద క్లిక్ చేసినా కానీ మిమ్మల్ని ఇక్కడ అడుగుతుంది అకౌంట్లోకి లాగిన్ అవ్వమనేసి. సో నేను ఆల్రెడీ నా ప్రీవియస్ అకౌంట్తో లాగిన్ అయ్యాను కాబట్టి ఈ విధంగా చూపించింది. సో మీరు కొత్త అకౌంట్ని నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు డైరెక్ట్గా మీకు అకౌంట్ కనుకుంటే మెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వచ్చు. అకౌంట్ కనుక లేకపోతే క్రియేట్ అకౌంట్ అనేసి ఉంది చూడండి, క్రియేట్ అకౌంట్. సో క్రియేట్ అకౌంట్లో ఇక్కడ మీరు 3 కేటగిరీస్ కింద ఉంది ఫ్రెండ్స్, లర్నరు, పబ్లిషరు, డిస్ట్రిబ్యూటర్. సో మీరు ఖచ్చితంగా లర్నర్ సెలెక్ట్ చేసుకోవాలి. లర్నర్ అంటే మీనింగ్ ఏంటంటే స్టూడెంట్ ఫ్రెండ్స్. పబ్లిషర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అంటే ఇది మార్కెటింగ్ వాళ్ళది డిస్ట్రిబ్యూటర్ అనేది. పబ్లిషర్ అనేది వచ్చి టీచర్కి సంబంధించి ఫ్రెండ్స్. సో మీరు లర్నర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో మీ నేమ్ యాజ్ పర్ 10th స్టాండర్డ్స్లో ఉన్నట్టు చేసుకోవాలి ఫ్రెండ్స్. అండ్ మెయిల్ ఐడి, అండ్ పాస్వర్డ్. మీరు ఇందులో సెట్ చేసుకునే పాస్వర్డ్ అనేది మీకు ఎప్పుడు గుర్తుండేలాగా ఉండాలి ఫ్రెండ్స్. అండ్ టీసీఎస్ ప్రతి ఒక్క ఫీల్డ్లో వచ్చి కొన్ని రూల్స్ అనేది ఉంటాయి. ఖచ్చితంగా క్యాప్స్ లెటర్ ఒకటన్నా ఉండాలి అండ్ నెంబర్స్ ఖచ్చితంగా ఒకటన్నా ఉండాలి అనేసి. సో నేను ఆ యొక్క కండిషన్స్ని సాటిస్ఫై అయ్యేటట్టు పాస్వర్డ్ అనేది సెట్ చేస్తున్నాను. సో నేను పాస్వర్డ్ అనేది టైప్ చేసేసాను. సో ఇప్పుడు మనము మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ చూడండి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఈ వ్యాలిడేషన్ ఓటీపీ విల్ బి సెండ్ టు యువర్ మొబైల్ నెంబర్. అంటే ఓటీపీ వచ్చే మొబైల్ నెంబర్కి, అంటే మొబైల్ మీ చేతిలో ఉండాలి ఖచ్చితంగా. అంటే కొంతమంది వాళ్ళ నాన్న మొబైల్ నెంబర్ అలా మార్గిస్తూ ఉంటారు కదా. సో మొబైల్ అనేది చేతిలో లేకపోతే ఓటీపీ అనేది మనం చూడలేము. కాబట్టి మొబైల్ నెంబర్ అనేది
సో ఓటీపీ అయిపోయింది. ఇక్కడ ఆర్యుఏ మైనర్. సో యాక్చువల్గా ఇది టీసీఎస్ ఎన్క్యూటీ అనేది ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి కాబట్టి ఖచ్చితంగా మైనర్ అయ్యే ఛాన్స్ అనేది లేదు. ఇన్ కేస్ మైనర్ కనుక అయితే మీరు ఇక్కడ ఎస్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇదే డిఫాల్ట్గా నోలోనే ఉంటుంది. అండ్ క్యాప్చా. ఓకే, సో క్యాప్చా ఎంటర్ చేశాను. ఇక్కడ అగ్రీ చేయాలి మనం కండిషన్స్ని. చూడండి, కండిషన్స్ 3 సెక్షన్స్ ఉంటాయి. ఇది మొత్తం చదివి మనం అగ్రీ చేయాలి. ఓకేనా? సో క్రియేట్ అకౌంట్. సో క్రియేట్ అకౌంట్ ఎప్పుడైతే ఇచ్చేసామో ఇక్కడ చూడండి, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఆటోమేటిక్గా మనం ఇంతకుముందు ఫుల్ నేమ్ ఇచ్చాం కదా, అందులోనే తీసుకుంటుంది. సో లాస్ట్ నేమ్ గణేష్ కాదు, సో గుండాల. సో ఫస్ట్ నేమ్ వచ్చి గణేష్. సో లాస్ట్ నేమ్ మీన్స్ యువర్ సర్ నేమ్ ఆర్ మీ ఫ్యామిలీ యొక్క నేమ్. ఫస్ట్ నేమ్ మీన్స్ మీ నేమ్. సో సంథింగ్ ఇది. ఓకే, స్టేట్ మీరు ఏ స్టేట్ నుంచి? ఆంధ్రప్రదేశ్. ఓకే, కంటిన్యూ చేశాను. సో ఎప్పుడైతే చేశానో మీకు ఖచ్చితంగా మెయిల్ అనేది ఒకటి వస్తుంది. సో మెయిల్లోకి లాగిన్ అయ్యి నేను మీకు చూపిస్తాను మెయిల్ అనేది ఏ విధంగా వస్తుంది అనేసి. అండ్ పాస్వర్డ్. సో నా మెయిల్ ఓపెన్ చేశాను. ఇందులో వెల్కమ్ టు టీసీఎస్ ఐఆన్ డిజిటల్ లెర్నింగ్ హబ్ info.digital hub అనేసి వచ్చింది చూడండి. సో దీనిపై క్లిక్ చేస్తే థ్యాంక్ యూ ఫర్ రిజిస్ట్రే. సో ఇది జస్ట్ రిజిస్ట్రేషన్ కన్ఫర్మేషన్ మెయిల్ అంతే, ఇందులో ఇంకేమీ ఉండదు. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ చూడండి, పర్సనల్ డీటెయిల్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇంట్రెస్ట్ ఇన్ నేషనల్ క్వాలిఫైడ్ టెస్ట్, యువర్ పర్సనల్ డీటెయిల్స్ గణేష్. సో డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకున్నాం. 1-2 సార్లు చెక్ చేసుకోండి, ఎందుకంటే ఇది మాడిఫై చేసే ఛాన్స్ ఉన్నా కానీ ఫస్ట్ టైమే కరెక్ట్గా చేయడం మన యొక్క బాధ్యత కాబట్టి. సో అండ్ రిసైడింగ్ సిటీ సో సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఫోన్ నెంబర్. ఇక్కడ చూడండి, మళ్ళీ ఇంకోసారి ఓటీపీ కన్ఫర్మేషన్ అనేది అడుగుతుంది మీకు. ఓకేనా? సో జనరేట్ ఓటీపీ. క్యాప్చా. సో క్యాప్చా అనేది ఎంటర్ చేశాను. సో ఇది చూడండి, కైండ్లీ యూజ్ ఓటీపీ రిసీవ్డ్ ఆన్ యువర్ మొబైల్ నెంబర్ ఆర్ ఈమెయిల్. సో సేమ్ ఓటీపీనే మొబైల్ నెంబర్కి ఈమెయిల్కి వస్తుంది. సో మీరు ఈమెయిల్కి వేరేది వస్తుంది, మొబైల్కి వేరేది వస్తుందని ఇక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో నేను ఓటీపీ అనేది ఎంటర్ చేస్తున్నాను. సో ఓటీపీ ఎంటర్ చేశాను. చూడండి, ఓటీపీ హ్యాస్ బీన్ వ్యాలిడేటెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే. అండ్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్. మీ యొక్క ప్రజెంట్ గ్రాడ్యుయేటింగ్ అంటే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి కాబట్టి, సపోజ్ నేను బీటెక్ చదువుతున్నాను కాబట్టి బీటెక్. ఓకే, సో బీటెక్. అండ్ స్పెషలైజేషన్. స్పెషలైజేషను ఈసీ వాళ్ళకి వచ్చి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ అనేసి ఇందులో ఉండదండి. సో మీరు ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్ అనేసి ఇందులో ఉంటుంది. సో దానివల్ల మీరు ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇది మీ యొక్క గ్రాడ్యుయేటింగ్ ఇయర్ ఇది. ఓకేనా? సో మంత్ అనేది వచ్చి రఫ్గా సెలెక్ట్ చేసుకోండి, పర్లేదు, నో ప్రాబ్లం. ఇక్కడ చూడండి, ఇన్స్టిట్యూషన్ నేమ్ సెలెక్ట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసి మీరు టైప్ చేసినా కానీ ఇక్కడ రాదు. సో ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి చూడండి, దీనిపై క్లిక్ చేసి ఇన్స్టిట్యూట్ నేమ్ మీకు మొత్తం టైప్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ కొంత. ఓకే, ఎక్కడ ఏ స్టేట్లో ఉంది అండ్ ఏ సిటీలో ఉంది. సో చూడండి, నేను కొంచెం డీటెయిల్స్ ఇచ్చాను, కానీ ఇక్కడ ఇన్స్టిట్యూట్ నేమ్ అనేది సెర్చ్ అయింది. ఓకేనా? సో అండ్ మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ అండి. సో టీసీఎస్ ఎన్క్యూటీలో ఖచ్చితంగా ప్లాగారిజం అనేది వాళ్ళు తీసుకుంటారు ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి, ఆన్లైన్ రిమోట్లీ ప్రొక్టర్డ్ మీన్స్ వెబ్ క్యామ్ అనేది మిమ్మల్ని వాచ్ చేస్తూ ఉంటుంది ఏఐ ప్యాటర్న్స్తో. సో ఆన్లైన్ రిమోట్లీ ప్రొక్టర్డ్ అసెస్మెంట్ అలోస్ యూ టు అపియర్ ఫర్ ద టెస్ట్ ఫ్రమ్ యువర్ హోమ్ ఆర్ ఎనీ లొకేషన్. Remote proctored means that your exam will be monitored by an invigilator remotely. So here invigilator means AI, computer AI. ఓకేనా ఫ్రెండ్స్? మీరు దీని గురించి అఫిషియల్ నోటిఫికేషన్లో మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్.
అంటే మీ సిస్టమ్ యొక్క రిక్వైర్మెంట్స్ ఇందులో విండోస్ ఉబంటు ఓఎస్ అనేసి ఉంది కదా. సో అఫిషియల్ నోటిఫికేషన్లో మీకు ర్యాము అండ్ సిస్టమ్ యొక్క కాన్ఫిగరేషన్, వెబ్ క్యామ్ యొక్క కాన్ఫిగరేషను అండ్ వెబ్ క్యామ్ చెక్కింగ్ ప్రాసెస్ కూడా అఫిషియల్ నోటిఫికేషన్లో అనేది చేశారు. సో మీరు అఫిషియల్ నోటిఫికేషన్ సెర్చ్ చేసి మీరు అందులో తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇన్ కేస్ మీరు ఇన్ సెంటర్ కనుక సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్తో మీకు అవసరం లేదు, మీకు దగ్గర ఉన్న సెంటర్ని మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు. సో ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, సో ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకున్నాను అండ్ నాకు దగ్గరలో ఉన్నది తిరుపతి. ఓకే, అండ్ ఇక్కడ చూడండి అప్లోడ్ ఫోటోగ్రాఫ్ అనేది ఇక్కడ ఎటువంటి గైడ్లైన్స్ అనేది మెజర్ చేయలేదు కదా. సో దాని యొక్క మెజర్మెంట్స్ ఎలా ఉండాలి, దాని యొక్క డైమెన్షన్స్ ఎలా ఉండాలి అని మీరేమనుకోవద్దండి. సో నార్మల్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా అప్లోడ్ అయిపోతుంది ఇందులోకి. ఓకేనా, సో ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేస్తున్నాను. సో అప్లోడ్ అయిపోయింది. చూడండి ఇన్వాలిడ్ ఫైల్ టైప్ డిటెక్టెడ్. సో ఇది పిఎన్జి ఫార్మేట్లో ఉంది, జేపీఈజీ ఆ జేపీజీ ఫార్మేట్లోకి మనం చేంజ్ చేయాలి. సో నేను ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియో ఒకటి చేశాను, ఎలా ఫార్మేట్ కన్వర్షన్ నా యొక్క ఫోటోని రెడీ చేసి పెట్టుకున్నాను కాబట్టి. సో నేను అప్లోడ్ అనేది చేశాను. ఇక్కడ చూడండి ఫైల్ అప్లోడ్ సక్సెస్ఫుల్లీ. సో 1 MB కంటే తక్కువ ఉండాలంట. ఈ ఇన్స్ట్రక్షన్స్ వచ్చి మనం అప్లోడ్ చేసేటప్పుడు చూపిస్తుంది. సో 1 MB కంటే తక్కువ ఉండేలా చూసుకుందాం మనం. ఓకేనా, అండ్ ఇక్కడ చూడండి TCS and many other IT companies mandate programming skills as part of eligibility criteria in their selection process. Without this subject NQT programming score, you will not be able to apply for jobs with TCS and other IT companies. Do you want to apply for this exam also? So actually ఏంటంటే మన TCS NQT ఎగ్జామ్ వచ్చి ఓన్లీ TCSకి, విప్రోకి ఇలాంటి కంపెనీస్, కొన్ని కంపెనీస్కి ఏదైతే టీసీ యొక్క సపోర్ట్ని కానీ టీసీ యొక్క క్లయింట్స్గా కానీ వర్క్ చేస్తున్నాయో ఆ కంపెనీస్ అన్నిటికీ కూడా TCS NQT స్కోర్ అనేది ఇంపార్టెంట్. సో మనం ఆ కంపెనీస్కి మన యొక్క స్కోర్ని పంపించడానికి మనం ఒప్పుకుంటున్నామా లేదా అనేదే ఈ ఎస్ఆర్ నో. సో మనం ఒప్పుకోవాలి ఖచ్చితంగా. సో దానివల్ల ఎస్ఎం పెట్టాను. అండ్ ఇక్కడ చూడండి ప్రోగ్రామింగ్ 1 hour ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డొమైన్. సో ఇక్కడ చూడండి టెస్ట్ కన్స్ట్రక్షన్, ప్రోగ్రామింగ్ లాజిక్ 10 క్వశ్చన్స్ ఉంటాయి, 15 minutes. హ్యాండ్స్ ఆన్ ఎక్సైజ్ 1 question 15 minutes. హ్యాండ్స్ ఆన్ ఎక్సైజ్ 1 question 30 minutes. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇది హ్యాండ్ ఎక్సైజ్ 2 అనేది హార్డ్గా ఉంటుంది, హ్యాండ్ ఎక్సైజ్ 1 అనేది ఈజీగా ఉంటుంది. ప్రోగ్రామింగ్ లాజిక్ మీన్స్ MCQs. ఓకే, సో అండ్ క్యాప్చా CJ2ANN7. ఓకే, సో ఇక్కడ డిక్లరేషన్. సో ఇది అన్నిటికీ కామన్గానే ఉంటుంది. సో సబ్మిట్. చూడండి ఇక్కడ ఎప్పుడైతే నేను సబ్మిట్ చేశానో నాకు వెంటనే నా యొక్క NQT రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వచ్చేసింది. సో NQT రిజిస్ట్రేషన్ నెంబరు మీకు ఇక్కడే కాదండి, మీ మెయిల్కి కూడా వచ్చి ఉంటుంది NQT రిజిస్ట్రేషన్ నెంబర్. అండ్ మీ ఫోన్కి మెసేజ్ కూడా వచ్చి ఉంటుంది. ఇక్కడ చూడండి నేను ఆన్లైన్ ఎగ్జామ్ కనుక పెట్టుకోని ఉంటే మీకు లాగిన్ క్రెడెన్షియల్స్ అనేది 2 days ముందు, ఎగ్జామ్ యొక్క 2 days ముందు మీకు వచ్చి ఉంటుంది. అండ్ మీరు ఆఫ్లైన్ కనుక పెట్టుకుంటే మీకు హాల్ టికెట్ అనేది 2 days ముందు మీకు జనరేట్ అవుతుంది. సో ఈ NQT రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇందుకు సెకండ్ స్టెప్ అప్లై చేయడానికి NQT రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది కావాలి. చూడండి నా మెయిల్కి కూడా వచ్చి ఉంటుంది ఖచ్చితంగా. చూడండి నా మెయిల్కి వచ్చింది చూడండి NQT రిజిస్ట్రేషన్ నెంబర్. ఓకేనా ఫ్రెండ్స్, సో క్లోజ్ చేస్తున్నాను. మీరు దాన్ని నోట్ చేసుకోవాలి. ఇది మీ యొక్క ఫామ్, మీరు ఏదైనా అన్నీ కరెక్ట్గా పెట్టారో లేదో ఇందులో మీరు వ్యాలిడేషన్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఏదైనా తప్పుగా ఉంటే ఇక్కడ పైన ఎడిట్ అప్లికేషన్ అనేసి ఇక్కడ ఉంది చూడండి, దీనిపై క్లిక్ చేసి మీరు ఎడిట్ చేసుకోవచ్చు. బట్ NQT రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఎప్పుడు ఒకే విధంగానే ఉంటుంది. ఓకేనా, సో దీన్ని క్లోజ్ చేస్తున్నాను. ఇక్కడికి మనకు ఒక స్టెప్ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ స్టెప్ ఏంది? ఓకే, మీరు ఎప్పుడైతే క్లోజ్ అయిపోయిందో ఇక్కడ చూడండి మీరు లాగిన్ అయ్యి ఉంటారు. ఇక్కడ మీరు లాగిన్ అయ్యి ఉంటారు. ఓకే, లాగిన్ అయినప్పుడు ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేసి ఉండదు, ఎందుకంటే రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ మీకు వ్యూ డీటెయిల్స్ అనేసి చూపిస్తుంది. ఓకేనా, ఒకవేళ మీకు అకౌంట్ ఉండి ఇక్కడ లాగిన్ అయినా కానీ మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవ్వకపోతే ఇక్కడ వ్యూ డీటెయిల్స్ ఉండదు, రిజిస్ట్రేషన్ అనేసి ఉంటుంది. సో ఇది ఒక చిన్న మనం ఈజీగా ఐడెంటిఫై చేయడానికి. ఓకేనా, అండ్ ఇప్పుడు నెక్స్ట్ స్టెప్, సెకండ్ స్టెప్ ఎక్కడ ఉంటుందంటే TCS నెక్స్ట్ స్టెప్ పోర్టల్లో మనం చేయాలి.
సెకండ్ స్టెప్ని చూడండి. టీసీఎస్ నెక్స్ట్ స్టెప్ ఓపెన్ చేస్తున్నాను. సో ఈ డైరెక్ట్ లింక్ కూడా మీకు నేను షేర్ చేస్తాను ఫ్రెండ్స్, ఓకేనా. సో నా మెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చాను, లాగిన్ అవుతున్నాను. సో లాగిన్ అయ్యాను. యాక్చువల్గా నేను ఇక్కడ ఫిల్ చేయాల్సిన డీటెయిల్స్ కొన్ని అనేది ఉన్నాయి ఫ్రెండ్స్. సో అది కనుక లేకపోతే మీకు ఇక్కడ అప్లై ఫర్ ఏ డ్రైవ్ అనేసి ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ అప్లై ఫర్ ఏ డ్రైవ్ అనేసి లేదు కాబట్టి మీరు ఈ అప్లికేషన్ ఫామ్ని ఇంకా కొంచెం ఫిల్ చేయాలనేసి మీనింగ్, ఓకేనా. సో అప్లికేషన్ ఫామ్ సెలెక్ట్ చేసుకున్నాను. సో అప్లికేషన్ ఫామ్, స్టార్ట్ ఫిల్లింగ్ ద ఫామ్. ఇక్కడ చూడండి ఏ డీటెయిల్స్ ఇక్కడ లేని లేవు, ఈ ఫిల్లింగ్ మొత్తం మీరు చేయాలి, ఓకేనా. సో ఇది జనరల్, ఓకే ఓకే. డోర్ నెంబర్. సో ఇక్కడ ముందుగా మా ఫాదర్ నేమ్, సో మా ఫాదర్ నేమ్ ఇచ్చాను. అండ్ హౌస్ నెంబర్, అండ్ స్ట్రీట్ నేమ్. సో నాట్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఇక్కడ మ్యాండేటరీ ఫీల్డ్గా ఇవ్వలేదు. అండ్ ఏరియా తుంగూర్. సో కంట్రీ, ఓకే. అండ్ స్టేట్, అండ్ సిటీ. సో నియరెస్ట్ సిటీ ఆర్ రిసైడింగ్ సిటీ. అండ్ పిన్ కోడ్. సో దిస్ ఈజ్ మై పర్మనెంట్ అడ్రస్. యా ఆటోమేటిక్ ఫిల్ అయిపోయింది. యా ఓకే, సేవ్ అండ్ కంటిన్యూ. అండ్ అకాడమిక్ ఇన్స్ట్రక్షన్స్. సో ఈ మొత్తం మీరు ఫిల్ చేయాలి. దానికి నేను మీకు ప్రతి ఒక్కటి లైవ్గా చూపిస్తున్నాను. సో అండ్ మై బ్యాచిలర్స్. సో మీరు మంత్ డేట్ అనేది వచ్చి మీరు కొంచెం అప్రాక్సిమేట్గా పెట్టినా కానీ నాటే ప్రాబ్లం అండి. సో మీరు దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ మై గ్రాడ్యుయేషన్ వచ్చి ఓకే, ఐఎమ్ ఏ ఫుల్ టైమ్ స్టూడెంట్. స్పెషలైజేషన్ ఇందులో ఉంటుంది మీకు, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అనేది. సో మీరు ఇందులో భయపడాల్సిన అవసరం లేదు. అండ్ 12th మీరు డిప్లొమా చదివారా లేకపోతే 12th మామూలు ఇంటర్మీడియట్ చదివారా అనేసి అడుగుతుంది. సో నేను 12th చదివాను కాబట్టి 12th. స్పెషలైజేషన్ మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. అండ్ ఇన్స్టిట్యూట్, అండ్ మీరు ఇక్కడ కాలేజ్ యొక్క అడ్రస్ని మీరు అంటే పుత్తూరు అయితే పుత్తూరు, తిరుపతి అయితే తిరుపతి, అలా మరి లొకేషన్ని మీరు ఇక్కడ మెన్షన్ చేయాలంటే ఇక్కడ మెన్షన్ అవ్వదు ఫ్రెండ్స్, మీరు ఎంత సర్చ్ చేసినా కానీ, ఓకేనా. సో బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, స్టేట్ బోర్డ్. కోర్స్ డ్యూరేషన్ మీరు ఇక్కడ ఓన్లీ ఇక్కడ చూడండి, ప్లీజ్ మెన్షన్ ఓన్లీ యువర్ 12th డ్యూరేషన్ అంటే 12th మాత్రమే. సో నాట్ 12th, ఓకే. ఓకే ఫుల్ టైం. సో సిజిపిఏ కాదు మార్క్స్. సో మీరు ఎప్పుడైతే ఇక్కడ టోటల్ మార్క్స్ ఫిల్ చేస్తారో ఆటోమేటిక్గా మీరు ఇచ్చిన మార్క్స్కి పర్సంటేజ్ అనేది క్యాల్కులేట్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి పర్సంటేజ్ అనేది క్యాల్కులేట్ అయిపోయింది ఇక్కడ, ఓకేనా. అండ్ ఇక్కడ నా 10th క్లాస్ రోల్ నెంబర్ అనేది ఇక్కడ నేను ఇవ్వాలి. సో నేను నా 10th క్లాస్ యొక్క డీటెయిల్స్ని ఫిల్ చేస్తున్నాను. ఫస్ట్గా రోల్ నెంబరు అండ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ నేమ్. సో 10th క్లాస్కి యూనివర్సిటీలు ఏమి ఉండవు కాబట్టి ఇన్స్టిట్యూట్ నేమ్. సో ఇక్కడ కూడా మీరు మెన్షన్ చేయొచ్చు, బట్ వెరీ లెంత్ కనుక వెళ్ళిపోతే ఇక్కడ మీరు లొకేషన్ని మెన్షన్ చేయలేరు, ఓకేనా. స్టేట్ బోర్డ్. అండ్ ఇక్కడ చూడండి, ప్లీజ్ మెన్షన్ ఓన్లీ యువర్ 10th డ్యూరేషన్ ఇన్ యువర్ 10th గ్రేడ్ డీటెయిల్స్, ఓకేనా. మీరు ఓన్లీ ఇక్కడ 10th గ్రేడ్ డీటెయిల్స్ని మాత్రమే మీరు ఇందులో చేయాలి.
నేను ఆల్రెడీ మీకు చెప్పాను, మంత్ అండ్ డేట్ అనేది వచ్చి నాట్ ఏ మ్యాండేటరీ, ఇయర్ మాత్రమే అక్కడ ఇంపార్టెంట్. సో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ 10th క్లాస్ కూడా నేను ఉన్నప్పుడు సిజిపిఏనే. సో సిజిపిఏ అనేది మెన్షన్ అనేది చేస్తున్నాను. సో నేను ఎప్పుడైతే సిజిపిఏ ఇచ్చానో ఆటోమేటిక్ పర్సంటేజ్ అనేది క్యాలిక్యులేట్ అయిపోయింది. సో మీరు దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో ఎనీ అదర్ క్వాలిఫికేషను, మీరు నెక్స్ట్ క్వాలిఫికేషన్ అనేది, సో నేనైతే ఏం చేయలేదు. సో దట్స్ వై నేను నో అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీరు ఏదైనా చేస్తే ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇక్కడ ఎస్ అని సెలెక్ట్ చేసుకుంటే దాని యొక్క కోర్స్ నేము వాటన్నిటి గురించి అడుగుతుంది. సో నేనైతే ఏం చేయలేదు, నో. సో వర్క్ ఎక్స్పీరియన్స్, నేను ఇంతవరకు ఏ కంపెనీలో వర్క్ చేయలేదు, బికాస్ నేను ఇంకా చదువుకుంటున్నాను. అండ్ ఇంటర్న్షిప్స్, ట్రైనింగ్స్ అనేవి ఇంకా ఏం చేయలేదు. సో దట్స్ వై నో. అండ్ డిక్లరేషన్ కొంచెం క్లియర్గా చదవండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, డూ యూ హ్యావ్ ఎనీ బ్రేకింగ్ స్టడీస్ అంటే 1 year వెళ్ళి తర్వాత సంథింగ్. సో బ్రేక్ అనేది ఎక్కడైనా బ్రేక్ వచ్చి ఉంటే మీరు ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలి. సో నాకైతే రాలేదు, నో. హ్యావ్ యూ డన్ ఎనీ అదర్ కోర్సెస్, సో ఆల్రెడీ మనము ఎనీ అదర్ క్వాలిఫికేషన్స్లో నో అని పెట్టాము. సో ఇక్కడ మీరు ఎస్ అని పెడితే దీనికి మిస్ మ్యాచ్ అవుతుంది ఫ్రెండ్స్. సో మీరు నో అని పెట్టాలి. ఓకేనా? డూ యూ హ్యావ్ ఎనీ పెండింగ్ బ్యాక్లాగ్స్ కరెంట్లీ, సో నాకైతే ఇంతవరకు ఏ బ్యాక్లాగ్స్ లేవు. సో దట్స్ వై నో. యూ హ్యావ్ టేకన్ ఆల్ సబ్జెక్ట్స్ మార్క్స్, ఇక్కడ చూడండి డిక్లరేషన్. ఈ డిక్లరేషన్ ప్రతి ఒక్కటి క్లియర్గా చదివి మీరు పెట్టండి. యూ హ్యావ్ టేకన్ ఆల్ సబ్జెక్ట్ మార్క్స్ ఇంటూ కన్సిడరేషన్ ఫర్ క్యాల్కులేటింగ్ అప్టైన్డ్ ఆర్ టోటల్ మార్క్స్ ఆర్ సిజిపిఏ ఇన్ ఈచ్ ఆఫ్ ద అబోవ్ మెన్షన్డ్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్. యా, ఆఫ్ కోర్స్. ద మార్క్స్ సిజిపిఏ అప్టైన్డ్ ఎంటర్డ్ బై యూ ఈచ్ ఆఫ్ ద సెక్షన్. సో ఇది నేనే ఫస్ట్ టైం వచ్చినప్పుడు నేను పెట్టినట్టు ఇవంతా. ఓకే, యూ హ్యావ్ కన్సిడర్డ్ ఓన్లీ ద మార్క్స్ ఆర్ సిజిపిఏ డ్యూరింగ్ ద నార్మల్ డ్యూరేషన్ ఆఫ్ ద కోర్స్ ఫర్ క్యాల్కులేటింగ్. యా, ఎస్. You have completed each of the above mentioned academic course on the stipulated time. Yeah, within time లోనే నేను యూనివర్సిటీ ఇచ్చిన టైంలోనే అండ్ టీసీఏఎస్ గైడ్లైన్స్కి సరిపోయేటట్టు నేను ఇక్కడ చేశాను. ఓకే, యూ హ్యావ్ డిక్లైన్డ్ బ్రేకింగ్ స్టడీస్ ఆర్ వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ పెండింగ్ బ్యాక్లాగ్స్ ఇఫ్ ఎనీ డ్యూరింగ్ యువర్ అకాడమిక్స్. నో. యూ హ్యావ్ నాట్ అటెండెడ్ ద టీసీఎల్ సెలక్షన్ ప్రాసెస్ ఇన్. యా, ఎస్. యూ హ్యావ్ రీడ్ టీసీఎల్ ఎలిజిబిలిటీ. యా, నేను చదివాను. ఓకే, అండ్ ఐ అగ్రీ. అండ్ సేవ్ చేసాను. సో సేవ్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ. ఓకేనా? ఇక్కడ మన నేషనాలిటీ ఇవ్వాలి. సో నేషనాలిటీ ఇండియా నాది. ఓకే, ఇక్కడ లాంగ్వేజెస్, ఇక్కడ యాడ్ న్యూ రో అనేసి చూడండి. చాలామందికి ఇక్కడే డౌట్ వస్తుంది, ఎలా లాంగ్వేజెస్ అనేసి ఇక్కడ మనం పెట్టాలి అనేసి. ఇక్కడ యాడ్ న్యూ రో అనేసి చూడండి, యాడ్ న్యూ రో. ఇక్కడ మీరు ఏది ఫస్ట్ మీ మదర్ టంగ్ని ఎంచుకోండి, తెలుగు. అండ్ తెలుగు నేను మాట్లాడగలుగుతాను, రాయగలుగుతాను, చదవగలుగుతాను. అండ్ ఇట్స్ మై మదర్. సో ఇక్కడ నేను తమిళ్ కూడా, అండ్ నేను ఇది మాట్లాడగలను, రాయగలను, చదవగలను. బట్ ఇట్స్ నాట్ మై మదర్ టంగ్. ఓకే, సో ఇంకోటి ఏంది, మనం యాక్చువల్గా మన యూనివర్సల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. ఓకే, సో ఇంగ్లీష్ నేను ఇది మాట్లాడగలను, రాయగలను, చదవగలను, బట్ నాట్ మదర్ టంగ్ ఆల్సో. ఓకే, సో ఎప్పుడైతే ఇక్కడ చూడండి, ఇది మాత్రం ఎస్ నో లేదు కదా అనేసి ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఏ బటన్ లేదు కదా అనేసి ఏమనుకోవద్దండి. దీనిపై టిక్ని జస్ట్ తీసేయండి, ఆటోమేటిక్ మారిపోతుంది. ఓకేనా? సో లాంగ్వేజ్ సర్టిఫికేషన్స్. సో నేను ఇంతవరకు ఏ లాంగ్వేజ్ని సపరేట్గా నేర్చుకొని దానికంటూ సర్టిఫికేట్స్ అంటూ ఏది పొందలేదు నేను. సో దట్స్ వై నేను సర్టిఫికేషన్స్ ఏం చేయలేదు. సో జస్ట్ లీవ్ ఇట్. సో అండ్ వన్ మోర్ థింగ్, నేను ఇంతకుముందు ఏం మర్చిపోయానంటే హిందీ మర్చిపోయాను. సో హిందీ కూడా నేను మాట్లాడగలను, రాయగలను, చదవగలను. అండ్ ఆల్సో ఇట్స్ నాట్ ఏ మై మదర్ టంగ్. ఓకే, సో హిందీ. ఓకేనా? సో సేమ్ ప్రొసీజర్. ఓకేనా? నాట్ ఏ ప్రాబ్లం అది. సో సేవ్ చేసేసాను. ఇది చూడండి, లాంగ్వేజ్ నో నేషనాలిటీ మాత్రం మ్యాండేటరీ ఫీల్డ్, బట్ లాంగ్వేజ్ సర్టిఫికేషన్స్ అనేది నాట్ ఏ మ్యాండేటరీ ఫీల్డ్. ఓకేనా? సో అచీవ్మెంట్, స్కాలర్షిప్ అండ్ సర్టిఫికేషన్స్. ఇక్కడ ఏం చేయాలి మనము, డైరెక్ట్ దీనికి వెళ్ళొద్దండి. ఎందుకేం మంచిది, ఆల్రెడీ సేవ్ చేసాం, డైరెక్ట్ దీనికి వెళ్ళినా మంచిదే. బట్ ఎందుకే మంచిది, సేవ్ అండ్ కంటిన్యూ. ఓకేనా? సో సేవ్ అండ్ కంటిన్యూ. అచీవ్మెంట్స్ అంటే మీరు ఇందులో పెట్టాల్సింది వచ్చి ఏదైనా యూనివర్సిటీ నుంచి కానీ లేకపోతే ఏదైనా కాంపిటీషన్స్లో మీ నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్ మాత్రమే ఉండాలి.
అండ్ గవర్నమెంట్ నుంచి అథరైజేషన్ అనేసి ఉండాలి. సో అవి ఉంటేనే ఇందులో పెట్టండి, లేకపోతే ఇందులో పెట్టద్దండి. ఒకవేళ మీరు పెట్టాలని ట్రై చేసినా కానీ మీరు పెడుతున్న సర్టిఫికేషన్ నేమ్ అనేది అందులో మీకు కనిపించదు. సో దానివల్ల ఇది నాట్ ఏ మ్యాండేటరీ ఫీల్డ్. చూడండి ఇక్కడ స్టార్ మార్క్ అనేది లేదు, నాట్ ఏ మ్యాండేటరీ ఫీల్డ్. సో జస్ట్ లీవ్ ఇట్, ఓకేనా. సో సేవ్ అండ్ కంటిన్యూ. ఇక్కడ చూడండి స్మార్ట్ కార్డ్ డీటెయిల్స్. సో స్మార్ట్ కార్డ్ అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ టీసీఎస్ వాళ్ళు ప్రతి ఒక్క స్టూడెంట్కి ఎవరైతే నెక్స్ట్ స్టెప్ పోర్టల్లో రిజిస్టర్ అవుతారో వాళ్ళకి స్మార్ట్ కార్డ్ అనేది ఒకటి ఇస్తారు ఫ్రెండ్స్. సో ఆ స్మార్ట్ కార్డులో మీ నేము, బ్లడ్ గ్రూపు, మీ ఫోటో ఉంటుంది ఫ్రెండ్స్. బట్ ఇక్కడ సివి మాత్రం మీ స్మార్ట్ కార్డులో ఉండదు, ఎందుకంటే అది పెద్దదిగా ఉంటుంది కాబట్టి. సో అది వదిలేండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మీ ఫోటో అప్లోడ్ చేయడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. జేపీజీ ఫార్మేట్లో ఉండాలి, 500 KB కంటే తక్కువ ఉండాలి. ఇది కూడా మనం లాస్ట్ టైం చేసిన వీడియో అనేది మీకు యూజ్ అవుతుంది, ఓకేనా. సో మీరు దాన్ని యూజ్ చేసుకోండి ఇక్కడ, ఓకే. సో నా నేమ్ ఎలా ప్రింట్ అవ్వాలి? ఫస్ట్ నేమ్ గణేష్, ఓకే. లాస్ట్ నేమ్, ఓకే. బ్లడ్ గ్రూప్. సో బ్లడ్ గ్రూప్ అనేది మీరు టెస్ట్ చేసుకొని పెట్టాలి ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇక్కడ నా బ్లడ్ గ్రూప్ వచ్చి O పాజిటివ్. ఇన్ కేస్ మీ ఫ్యూచర్లో ఎప్పుడైనా ప్రూఫ్స్ అడిగినా కానీ మీరు చూపించేటట్టు ఉండాలి, ఓకేనా. ఇన్ కేస్ ఇది ఒకవేళ ప్రాబ్లం అయినా పెద్దదేం కాదు, సో నాట్ ఏ ప్రాబ్లం. కానీ ఉంటే మాత్రం ఖచ్చితంగా సీరియస్గానే పెట్టండి దీంతో. అండ్ మై ఫోటో గురించి ఆల్రెడీ చెప్పాను కదా, 35mm x 35mm. సో దానికి మనం రెడీ చేసుకోవాలి. సో ఇప్పుడు ఏంటంటే ఫోటో అనేది మనకు కావాల్సినట్టు 35mm x 35mmకి మనం చేసుకున్నాను. సో దాన్ని అప్లోడ్ చేస్తున్నాను. చూడండి, అప్లోడ్ చేసి వెంటనే ఇక్కడ అప్లోడ్ అయిపోయింది. ఇన్ కేస్ మీకు రాంగ్ డైమెన్షన్స్ ఉన్నా కానీ ఇక్కడ అప్లోడ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. బట్ యాజ్ పర్ రూల్స్ మనం ఫాలో అవ్వాలి. సో కానీ దానివల్ల మనము ఇక్కడ 35 x 35mm. అండ్ సివి మీన్స్ నదర్ దెన్ రెజ్యూమ్, ఓకే. సో రెజ్యూమ్ని కూడా అప్లోడ్ చేస్తున్నాను. సో అప్లోడ్ చేసేసాను. సో ఇక్కడ చూడండి, డాక్, TXT, PDF. సో ఎలా ఉన్నా కానీ మ్యాక్సిమం ఫైల్ 500 KB కంటే లోపు ఉంటే ఇది అప్లోడ్ అనేది అయిపోతుంది. సో సేవ్ చేసాను. సేవ్ అండ్ కంటిన్యూ. చూడండి, దిస్ ఈజ్ లాస్ట్ స్టెప్. ఇక్కడ చూడండి, ఆర్ యూ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ పెండింగ్ ఆర్ క్లోజ్డ్ సివిల్ ఆర్ క్రిమినల్ కేసెస్. సో నాకు కాదు, ఖచ్చితంగా కాదు. ఆర్ యూ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ పెండింగ్ ఆర్, సో ఇది కూడా కాదు, ఖచ్చితంగా కాదు, డోంట్ వరీ. సో మీరు ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ అంటే మీరు అప్లికేషన్ ఫామ్ ఎలా ఉందో చూసుకోవాలంటే అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ పైన క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, 12th from to date ఈజ్ ఓవర్లాపింగ్ విత్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ద టు డేట్, ఓకే. అంటే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ చెప్తున్నది, నేను 12th కంప్లీషన్ డేట్ అనేది వచ్చి నా గ్రాడ్యుయేషన్ డేట్కి ఓవర్లాప్ అవుతుంది. సో 1/7/2021 పెట్టాను. ఇక్కడ చూడండి 1/7/2021 పెట్టాను. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే జూన్ పెట్టాను, June 1 పెడుతున్నా, ఓకేనా. సో సేవ్ చేస్తున్నా. ఇది చూడండి, 12th from to date ఓవర్లాపింగ్ విత్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ టు డేట్. సో అగైన్ సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు చూద్దాం అప్లికేషన్ ప్రివ్యూ. సో అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ సెలెక్ట్ చేసుకున్నాను. ఎప్పుడైతే మీరు దీన్ని సెలెక్ట్ చేసుకుంటారో ఆటోమేటిక్గా అన్నీ జరిగి ఇక్కడ మీకు డౌన్లోడ్ చేసి అప్లికేషన్ ఫామ్ చూపిస్తుంది. సో ఇప్పుడు నాకు అవసరం లేదు. అండ్ ఇక్కడ ఐ అగ్రీ అండ్ ప్లేస్ మై విలేజ్, ఓకే. అండ్ సబ్మిట్ అప్లికేషన్ ఫామ్. సో అప్లికేషన్ ఫామ్ అని సబ్మిట్ చేశాను. అండ్ మీకు సో ఇక్కడ చూడండి, ఎప్పుడైతే నేను సబ్మిట్ చేశానో వుడ్ యూ లైక్ టు అప్లై ఫర్ TCS రిక్రూట్మెంట్ డ్రైవ్, ఎందుకంటే నేను ఆల్రెడీ TCS NQTకి అప్లై చేశాను కాబట్టి ఈ విధంగా అడిగింది. సపోజ్ ఇక్కడ అడగలేదు, లేకపోతే మనం నో అనేసి చేసాం అనుకుందాం. సో ఇప్పుడు బ్యాక్ వెళ్తున్నాం. చూడండి, ఇక్కడ హోమ్ ఉంది కదా, సో హోమ్ ప్రెస్ చేసా. ఇక్కడ చూడండి జస్ట్ రీలోడ్ అవుతుంది. ఇక్కడ మీరు
చూడు అప్లై ఫర్ ఏ డ్రైవ్ అనే ఆప్షన్ వచ్చింది. ఇంతకుముందు మీకు 4 ఉన్నాయి, ఇప్పుడు చూడండి ఎక్స్ట్రాగా అప్లై ఫర్ ఏ డ్రైవ్ అనేసి వచ్చింది. ఓకేనా. సో అప్లై ఫర్ డ్రైవ్ ఇక్కడ మీ నియరెస్ట్ సిటీ ఇక్కడ తిరుపతి అనేసి ఉంది కదా. సో యాక్చువల్గా తిరుపతిలో టీసీఎస్ ఆఫీస్ అనేది లేదు. మీరు మొత్తం అప్లై చేసిన తర్వాత అంటే డిఫాల్ట్ ఇది వచ్చింది కదా, సో నేను మళ్ళీ ఎందుకు ఇక్కడ క్లిక్ హియర్ టు సెలెక్ట్ నియరెస్ట్ టీసీఎస్ ఆఫీస్ అని మీరు అనుకొని మొత్తం అప్లై చేసినా కానీ మళ్ళీ ఇది సెలెక్ట్ చేయమంటుంది. ఓకే, అది కూడా మీ ముందరే చేస్తాను నేను. సో ఇది నా ఎన్క్యూటీ అప్లికేషన్. ఇందులో ఎన్క్యూటీ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవద్దండి, జస్ట్ రిమైనింగ్ లెటర్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. సో కాపీ చేసుకున్నా అండ్ ఇందులో పేస్ట్ చేస్తున్నా, ఎందుకంటే ఆల్రెడీ ఎన్క్యూటీ అనేది ఉంది అక్కడ. సో దానివల్ల నేను ఎన్క్యూటీ అనేది సెలెక్ట్ చేసుకోలేదు. ఇప్పుడు చూడండి అప్లై చేస్తున్నా, ఇక్కడ ఎర్రర్ వస్తుంది చూడండి, ప్లీజ్ సెలెక్ట్ నియరెస్ట్ టీసీఎస్ ఆఫీస్. సో ఇప్పుడు తిరుపతిని ఉన్నా కానీ మీరు నియరెస్ట్ ఆఫీస్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో నాకు నియరెస్ట్ ఆఫీస్ వచ్చి చెన్నై. ఓకే, సో అండ్ ఇప్పుడు అప్లై చేయండి. అంతే, అప్లై అయిపోయింది. యూ హ్యావ్ అప్లైడ్ ఫర్ రిక్రూట్మెంట్ డ్రైవ్. సో అప్లై అయిందా లేదా ఒకసారి మనం చెక్ చేసుకుందాం కదా. సో ఇక్కడ ట్రాక్ మై అప్లికేషన్ ప్రెస్ చేయండి. ఇక్కడ చూడండి అప్లైడ్ ఫర్ డ్రైవ్ సక్సెస్ఫుల్గా అప్లై అయింది, స్టేటస్ అప్లికేషన్ రిసీవ్డ్, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, అంతా ప్రతి ఒక్కటి క్లియర్గా ఇక్కడ ఇందులో ఉంటుంది. సో ఐ హోప్ మీకు ప్రతి ఒక్క డీటెయిల్ ఈచ్ అండ్ డీటెయిల్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. అండ్ అప్లికేషన్ ఫిలప్స్లో మీరు ఎటువంటి డౌట్స్ ఉన్నావు అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఏదైనా డౌట్ వస్తే మీరు నా యొక్క ఈ వీడియో యొక్క కింద కామెంట్ సెక్షన్లో మీ డౌట్ ఇవ్వండి. వెంటనే నేను రెస్పాండ్ అవ్వలేకపోవచ్చు, బట్ మీకు ఖచ్చితంగా రెస్పాన్స్ అనేది ఇస్తాను. ఓకేనా. ఓకే, బాయ్.